నిన్న కిషన్ రెడ్డి గారు ఇటు విజయవాడ రావడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక మేధావుల సదస్సులో మరోసారి అంబేద్కర్ గారి పట్ల కాంగ్రెస్కు ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇదే మొదటిసారి కాదు. గత 4 నెలల క్రితం పార్లమెంట్ సాక్షిగా సంవిధాన్ గురించి జరిగినటువంటి డిస్కషన్లో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో చూసాం. కానీ తర్వాత అది సద్దుమణిగిపోయింది. ఆయనేమో సారీ కూడా చెప్పమన్నారు, కానీ ఆయన చెప్పలేదు. చెప్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి ఈ మధ్యకాలంలో. లేదంటే కొన్నాళ్ళుగా అంబేద్కర్ 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 అంటాం. అన్నిసార్లు ఆ రకంగా ఆ మాటని ప్రస్తావిస్తే ఒక 7 తరాల పాటు మోక్షం ప్రాప్తిస్తుంది, దేవుడి కరుణ కటాక్షాలు లభిస్తాయి అని చెప్పేసి ఆయన పార్లమెంట్లో మాట్లాడింది ఎంత రచ్చలేపిందో చూసాం. దానికి కౌంటర్గా ఆ రోజు నుంచి కూడా అసలు కాంగ్రెస్ అంబేద్కర్కి ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి గత చరిత్ర అంతా తవ్వుకొస్తున్నారు. ఆయన్ని అవమానపరిచిందని చెప్పేసి, ఆయన పోటీ చేస్తుంటే ఆయన్ని ఓడించిందని చెప్పేసి 2 సార్లు, అలాగే ఆయనకి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణమైందని చెప్పేసి రకరకాలుగా, అలాగే ఆయనకి విగ్రహాలు పెట్టించలేదని చెప్పేసి పార్లమెంట్లో. సో ఏం చెప్తారు సార్? మీరంతా మాటల వరకేనంట, మీ అంబేద్కర్ గారి మీద ప్రేమ అంతా కూడా నాలిక మీదే అనేటటువంటి బీజేపీ లేటెస్ట్గా కిషన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ దేశంలో అంబేద్కర్ గారి పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో, ఎవరికి నిజమైన ప్రేమాభిమానాలు ఉన్నాయో, ఎవరు అంబేద్కర్ని ఒక దైవ స్వరూపంగా కొలుస్తారో ఈ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. కిషన్ రెడ్డి గారు ముందు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, పార్లమెంటులో అమిత్ షా గారు ఆ రకంగా ఆయన ఎద్దేవా చేయటాన్ని సమర్థిస్తారా? దాని పట్ల అది చెప్పాలి క్లియర్గా. వాళ్ళ వైఖరి అదేనా? బీజేపీ వైఖరి అదేనా? ఎస్, కాంగ్రెస్ పార్టీ దేవుడుగానే కొలుస్తుంది, అందుకనే అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నాం. ఆయన దేవుడే. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన అణగారిన వర్గాలకి, దళితులకి, పేదలకి పెన్నిది, దైవ స్వరూపం, ఖచ్చితంగా దేవుడే. కాబట్టే అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నాం. దానికి ఆయన ఎద్దేవా చేయాల్సిన పని లేదు. పైపెచ్చు దొంగ నాటకాలు ఆడుతూ అంబేద్కర్ పట్ల ఎంతో అభిమానం ఉన్నట్టు నటిస్తారు. నిజంగా ఆయన ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఆ రోజుల్లో పాత రోజుల్లో కనుక మనం చూస్తే గనక ఏనాడన్నా కానీ అంబేద్కర్ని సమర్థించారా? ఆర్ఎస్ఎస్ కానీ జనసంఘ కానివ్వండి సమర్థించారా? లేదు కదా. కనీసం ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్లో అమిత్ షా క్షమాపణలు చెప్పాడా దేశానికి? అంబేద్కర్ అభిమానులకు కానీ దేశానికి కానీ, దేశ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్కి ఆ రకంగా ఆయన నోరు జారి మాట్లాడిన తర్వాత క్షమాపణలు చెప్పాడా? చెప్పలేదు కదా. క్షమించమని అడిగాడా? ఆ చిత్తశుద్ధి కానీ ఆ సహృదయత కానీ లేదు వీళ్ళకి. అసలు వీళ్ళ మనసుల్లోనే అంబేద్కర్ భావజాలం కానీ, అంబేద్కర్ అన్నా దళితులన్నా విషం, వ్యతిరేకత. ఎందుకండి కాంగ్రెస్ పార్టీ మొదటి క్యాబినెట్ లో న్యాయశాఖ మంత్రికి ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఎందుకు ఇచ్చారు? అంబేద్కర్ ఆ రోజుల్లో రాజకీయాలు వేరు, ఇవాళ రాజకీయాలు వేరు. ఇవాళంతా లోపల విషాన్ని పెట్టుకొని పైకి నటించే రాజకీయాలు. ఆ రోజుల్లో సిద్ధాంతపరమైన రాజకీయాలు. నాకు పెద్దగా ఐడియా లేదు మరి. అంతటి హోదా ఇచ్చినటువంటి మరి ఆ అంబేద్కర్ గారే పార్టీని కూడా వదిలి విడిగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే లేబర్ పార్టీని ఆయన ఏర్పాటు చేసుకున్నారు 1936లో. ఆ పార్టీ ద్వారానే దళితుల విమోచన, అంటరానితనం కోసం పోరాటం చేశారు. అప్పట్లో నాట్ ఓన్లీ గాంధీ గారిని సైతం, నెహ్రూ గారిని సైతం, పటేల్ గారిని సైతం ఆయన అభిప్రాయాలు విభేదించేవారు. నేను చదివి చెప్తున్నాను. ఆ రోజుల్లో రాజకీయాలు వేరు, సైద్ధాంతిక పరమైన విభేదాలు ఉండేవి, శత్రుత్వాలు ఉండేవి కావు. అభిప్రాయాలు నచ్చకపోతే విభేదించేవాళ్ళు. బాహాటంగానే విభేదించాడు ఆయన అంబేద్కర్ గారు. నెహ్రూ గారి పట్ల విభేదించేవారు, గాంధీ గారి పట్ల, ఈ జాతిపిత మహాత్మా గాంధీ పట్ల విభేదించాడు. పటేల్ పట్ల, ఏదైతే జాతి నిర్మాణానికి కృషి చేసిన పటేల్ గారి పట్ల, ఆయన పట్ల కూడా విభేదించారు. ఆయన స్వతంత్రంగా పార్టీలు వేరైనా సిద్ధాంతపరంగా విభేదించినా గౌరవం ఉండేది ఒకరి పట్ల ఒకరికి, అంతేగాని ఇప్పట్లాగా శత్రుత్వం ఉండేది కాదని మీ భావన కదా. మరి అలాంటప్పుడు నిజంగానే బీజేపీ స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతుంది, ఇన్ని సంవత్సరాల కాలంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు మీకు కాంగ్రెస్ పార్టీకి?
సరే అది కాంగ్రెస్ ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయారు అనేది అది నేను ఇక్కడ కూర్చొని నా స్థాయిలో నేను చెప్పలేని అంశం. అది ఎందుకు జరిగింది, ఎందుకు ఇవ్వలేకపోయారు. కానీ ఈవేళ వీళ్ళు భారతరత్న ఎవరు ఇచ్చారు? బీజేపీ వాళ్ళు ఇచ్చారండి. భారతరత్న ఇచ్చింది ఎవరు? జనతాదళ పార్టీలో ఇచ్చారు. 90లో ఇచ్చింది బీజేపీ కాదు. 90లో బీజేపీ అధికారంలో లేదు. 90లో ఇచ్చింది ఎవరండి? భారతరత్న జనతా ప్రభుత్వం ఇచ్చింది. జనతా ప్రభుత్వం ఇచ్చింది. అదే నేను చెప్తున్నాను. మీరు ఇవ్వలా, బీజేపీ ఇవ్వలా. ఈ రోజు పరిపాలిస్తున్న బీజేపీ ఇవ్వలా. నేను అదే అడుగుతున్నాను. అప్పుడు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదనే దానికి నా దగ్గర సమాధానం లేదు. ఆ కారణాలు వేరు, నేను చెప్పలేను దానికి ఎందుకు ఇవ్వలేదని. కానీ ఆద్యంతాంతం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ భావజాలానికి, అంబేద్కర్ గారి పట్ల గౌరవభావంతో, అభిమానంతో, ప్రేమాభిమానాలు పంచుతానే ఉంది. ఎక్కడ అంబేద్కర్ గారిని ఎక్కడ తోలునాడలా మీరు చూపించండి ఒక ఇన్సిడెంట్. అంబేద్కర్ గారిని ఓడించడానికి ప్రయత్నం చేశారా, చేయలేదా? రాజ్యసభకు నామినేట్ చేసింది రాజ్యసభ కాదండి, తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అంబేద్కర్ ని పూజిస్తుంది అంటే ఎవరు నమ్మరు. చెవులు ఎవరు పూలు పెట్టుకున్నారు కూడా నమ్మరు. భారతదేశం నుంచి దళితులందరూ ఉత్తరాలు రాస్తే అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. అంతే తప్ప కాంగ్రెస్ ఎక్కడండి అసలు ఎవరైనా ఆ రకంగా పార్లమెంట్ లో మాట్లాడతారా? చెప్పండి. కనీసం హీనంగా ఒక అంబేద్కర్ గారిని కానీ, ఒక పివి నరసింహారావుని కానీ కనీసం వాళ్ళు చనిపోతే పార్లమెంట్ లో మీరు సమర్థిస్తారా? ప్రాణ సంస్కారాలు కూడా చేయని గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ పట్ల మీకు ప్రేమ ఉంటే ఎందుకు క్షమాపణలు చెప్పలా? అమిత్ షా ఎందుకు క్షమాపణలు చెప్పలా? దేశానికి ఎందుకు చెప్పలేదు? మీకు లేదా? అది మీ హృదయాల్లో అంబేద్కర్ అంటే విషం, ఒక రకమైన భావం, ద్వేషం. కాబట్టి మీరు క్షమాపణలు చెప్పలా. నిజంగా పెద్ద మనిషి ఉంటే, పెద్ద మనసు ఉంటే సురేష్ గారు కాంగ్రెస్ అంబేద్కర్ ని వీళ్ళు పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడిన తర్వాతే కాంగ్రెస్ లో అంబేద్కర్ పట్ల గౌరవించలేదు, అవమానించిందనే ఒక స్టోరీ లైన్ బయటికి తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పుని దేశం మర్చిపోయేటట్టు చేయడం కోసం వీళ్ళ కుహానా సోషల్ మీడియాలో కుహానా ప్రచారం చేసుకుంటూ ఈ రకంగా చేస్తున్నారు తప్ప వేరేది కాదు. మీరు ఇదే వాదన డ్యామేజ్ కంట్రోల్ సార్, డ్యామేజ్ కంట్రోల్ టాక్టిక్స్. ముందు కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ నార్త్ బొంబాయిలో 1952లో ఆయన దగ్గర తీసుకుపోయి ఆయన మీద పోటీకి పెట్టి ఆయన్ని ఓడించారా లేదా? ఆయన మీద మరీ ముఖ్యంగా ఆ ఎన్నికలలో అంబేద్కర్ గారు మెజార్టీతో అయితే 73,000 ఓట్లని మీరు ఓట్ల లిస్టు నుంచి తొలగించారు. అంబేద్కర్ పట్ల అంబేద్కర్ ఓడించాలనే దాంతో